గైస్ 'కళింగ' మూవీ 'ఆహాలో' రిలీజ్ అయింది. ఆ రివ్యూని ఎప్పుడో థియేటర్‌లోనే చూసి ఇచ్చేసా. మన ఛానల్‌లో ఆల్రెడీ రివ్యూ ఉంది. ఒకసారి రిమైండ్ చేస్తున్నా అంతే. 'బాలుగాన టాకీస్' 2 అవర్స్ 2 మినిట్స్ రన్ టైమ్‌తో 'ఆహా' ఒరిజినల్‌గా 'ఆహాలో' రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ మెల్లగా స్టార్ట్ అయ్యి కామెడీతో వెళ్తూ ఒక ప్రాబ్లమ్‌తో ఇంట్రెస్టింగ్‌గా మారింది. సెకండ్ హాఫ్ మధ్య మధ్యలో స్లోగా వెళ్ళింది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఒక ఇంపార్టెంట్ థ్రిల్లర్ సినిమా పేరు చెప్పానంటే ఇట్టే కనిపెట్టేస్తారు. అందుకే ఇక్కడ ఏ సినిమాని ఎగ్జాంపుల్‌గా ఈ రివ్యూలో రివీల్ చేయట్లేదు. అండ్ సినిమాలోని స్టార్టింగ్ సీన్ ఎందుకుందా అనుకున్నా, మళ్ళీ లాస్ట్‌లో దాన్ని క్లైమాక్స్‌కి లింక్ చేశారు. సినిమాలో కొన్ని క్వాలిటీ ఇష్యూస్ అండ్ సినిమాటిక్ లిబర్టీస్ అయితే ఉన్నాయి. స్టిల్ ఓవరాల్‌గా మూవీ బానే ఉంది. ఈ సినిమాలోని మెయిన్ లీడ్ శివకుమార్ రామచంద్రవర్మ గారిని చాలా సినిమాల్లో 'ప్రేమదేశం', మొన్నొచ్చిన 'సారంగ్ దర్యా', 'ఇవాల్', 'శశి' ఇలా చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు. యాక్టింగ్ కూడా బాగుంటుంది. కానీ షైన్ అవ్వట్లేదు పాపం అనిపించింది. ఇప్పుడు ఈ 'బాలు' గారి టాకీస్‌లో వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సినిమాలో 'బాలు' గారి టాకీస్‌లో స్టార్టింగ్‌లో వేసేవి అడల్ట్ పిక్చర్స్. సో దీని చుట్టూ కొన్ని పోస్టర్లు, మాటలు ఇబ్బంది పడతాయి. అలాగే మధ్య మధ్యలో వేరే హీరోయిన్స్ రోల్స్‌తో రొమాంటిక్ టచ్ కూడా ఉంది. సో కొంచెం ఇబ్బంది పడతారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అడల్ట్ మూవీస్ వేసి మెయింటైన్ చేయడం తప్ప అతనికి సొంతమైన 'బాలు' గారి టాకీస్ అనే సినిమా థియేటర్ ఏ విధంగానూ డెవలప్ కాకపోవడంతో ఎలాగైనా హౌస్‌ఫుల్ చేస్తా అంటూ ఛాలెంజ్ చేస్తాడు. అసలు ఆ ఛాలెంజ్ ఎందుకు చేశాడు? అలా ఈ 'బాలు' గారి టాకీస్‌ని డెవలప్ చేద్దాం అనే ప్రాసెస్‌లో ఏ సినిమాని వేశారు? అప్పుడే వచ్చిన ఒక అతిపెద్ద సమస్య ఏంటి? దానివల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ ముందు చెప్పినట్టే హీరో గారి పర్ఫార్మెన్స్, ఇంకా ఒక క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఉన్న ఒక మంచి స్క్రిప్ట్, ఫస్ట్ హాఫ్‌లోనే జబర్దస్త్ యాక్టర్, ఇంకా ఒక ముసల్తాత చేత చేయించిన కామెడీ, త్రూఅవుట్ మూవీలో ఉండే థ్రిల్ ఫ్యాక్టర్, అసలు ఏం జరిగిందో కనిపెట్టలేని విధంగా చేసిన సెటప్, ఇవి ప్లస్ పాయింట్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదనిపించింది. అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. డైరెక్షన్ కూడా బాగానే ఉంది. మైనస్ పాయింట్స్ ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం స్లోగా ఉంటుంది. స్టోరీ ఫార్మేషన్‌కి టైం తీసుకుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ చాలా క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఉండే ఫెమిలియర్ సీన్స్‌నే గుర్తొచ్చాయి చాలా చోట్ల. అండ్ కొంచెం మధ్యలో స్లో అవుతుంది కూడా. అసలు ఎగ్జాంపుల్ ఏ థ్రిల్లర్ నేమ్ చెప్పినా సరే నేను స్పాయిలర్ సినిమాని అవుతానేమో అని ఏం రివీల్ చేయట్లేదు. ఇంకా లాస్ట్‌లో ఎండింగ్ ఇలా ఉంటే మధ్యలో అన్ని సీన్స్ ఎందుకనేలా అనిపించింది. అండ్ కొన్ని క్యారెక్టర్స్‌కి ఎండింగ్ షార్ట్‌గా చూపించుంటే బాగున్ను. ఆ బాబాయ్ రోలు అండ్ ఆ అత్త రోలు ఇవి. డబ్బింగ్ ఇష్యూస్ ఉన్నాయనిపించింది. ఒకటైతే నాకు అర్థం కాలేదు. యాక్ట్ చేసినప్పుడు ఏ వాయిసెస్ అయితే ఉన్నాయో అవే నాయిస్ క్యాన్సిలేషన్ చేసి పెట్టారో, లేదా డబ్బింగ్ చెప్పి ఆ సెట్టింగ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల డైలాగ్స్‌లో తడబడిన యాజ్ ఇట్ ఈస్ ఆ తడబాటు డైలాగ్ కూడా అలానే వచ్చేసింది. ఇంకా కొన్ని డైలాగ్స్ టైంలో స్లైట్‌గా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా వస్తుంది. సో నాకైతే స్టిల్ ఈ పాయింట్ అర్థం కావట్లేదు. సినిమాటోగ్రఫీ బానే ఉంది. కానీ కొన్ని చోట్ల జస్ట్ ఓకే. అండ్ ఎప్పట్లానే ఈ మధ్య కాలం సినిమాల్లో మిస్ అవుతున్నట్టే ఇక్కడ కూడా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యి సినిమాటిక్ లిబర్టీగా మారింది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డీసెంట్ థ్రిల్లర్ కామెడీ డ్రామా అండి. ఒకసారి చూడొచ్చు. ఈ మధ్య కాలంలో వస్తున్న ఓటీటీ ఫిల్మ్స్‌తో కంపేర్ చేస్తే ఈ 'బాలు' గారి టాకీస్ బానే ఉంది. నాకైతే ఒకసారి చూడడానికి వర్త్ వాచింగ్ అని అనిపించింది. ఆ డీసెంట్ థ్రిల్లర్ కామెడీ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.